అగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ శేషకల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ క్షీరాబ్దివాస అనంత శయన అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ అమరవందిత ఆనంద రూప సురనర ప్రార్థిత వైకుంఠ ధామ అవనీతనయ సేవిత శ్రీరామ శరణం మమ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ తిరుపతి పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి సీతా మహాసాధ్వితో లక్ష్మణస్వామితో కూడినటువంటి కోదండ రామచంద్రమూర్తి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు నవాన్హికముగా 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా తిరుపతి పట్టణ వాసులకు అమితమైన ఆనందాన్ని కలిగించేటువంటి రామచంద్రమూర్తి యొక్క బ్రహ్మోత్సవాలలో ఈ రోజున చక్కగా గజవాహన సేవ, ఏనుగునెక్కినటువంటి రామచంద్రమూర్తి ధనుర్బాణ ధరుడై హృదయంలో ఆ సీతమ్మని ధరించి చక్కని తలపాగాతో రాజోచితమైనటువంటి సార్వభౌమోచితమైనటువంటి ఆ దివ్య సౌరభాలతో వెదజల్లేటువంటి సౌమాంగల్యకరమైనటువంటి పుష్పమాలికలను ధరించినటువంటి కోదండరాముడు, కళ్యాణరాముడు, పట్టాభిరాముడు కాబోయేటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేత జగత్తంతా కూడా ఆహ్లాదాన్ని పొందుతోంది, ఆనందాన్ని పొందుతోంది. అదిగో మా వంశీకుడు ఆ శత్రుంజయమనేటువంటి ఏనుగుని ఎక్కి చతుర్దంతమయీన్ 4 దంతాలతో కూడినటువంటి ఐరావతానికి సంబంధించిన జాతికి ఆ శత్రుంజయమనేటువంటి భద్ర గజాన్ని అధిరోహించి ఆనాడు అయోధ్య పురవీధులలో సంచరిస్తూ వచ్చేటువంటి ఆనంద తుందిల హృదయులైనటువంటి ఆ ప్రజలను చూసి పరవశించిపోయేటువంటి ఆ పరమాత్ముడైన హరి, ఆ దేవదేవుడు, ఆ శ్రీమన్నారాయణుడు నరుడైనాడు, రామభద్రుడైనాడు. శ్రీరామ శరణం సమస్త జగతాం రామన్ వినా కా గతి రామేణ ప్రతిహన్యతే
కలిమలం రామాయ కార్యం నమః. రామాత్రస్యతి కాల భీమ భుజగో రామస్య సర్వం వసే. రామే భక్తిరఖండిత భవతు మే రామ త్వమేవ ఆశ్రయః. ఈ సమస్త జగత్తుకి కూడా శ్రీరాముడే శరణ్యుడు. ఇహపర లాభాలకు మనకు రాముడే గతి. రామస్మరణ వల్ల ఈ కలి కల్మషాలన్నీ తొలగిపోతాయట. అలాంటి సమస్త కార్య సిద్ధి కోసం ఆయనకు నేను నమస్కరిస్తున్నాను అని మహానుభావుడైనటువంటి వ్యాసుల వారు స్కందపురాణంలో మన అందరి పక్షాన శ్రీ సీతారామాభ్యాం నమః అని నమస్కరిస్తూ ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటిది కోదండ రామాలయం ఈ తిరుపతి పట్టణంలో చక్కగా అయోధ్యాధిపతి, కోసల దేశాధిపతి, సాకేత సార్వభౌముడు కొలువైనటువంటిది. ఆయన స్థానంలో నిలుచుంటేనే చాలు, లక్ష్మీప్రదం, సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. భయంకరమైన కాలమనేటువంటి సర్పానికి భయాన్ని కలిగిస్తాడు రామచంద్రమూర్తి. ఆ రాముని అందే నాలో అచంచలమైన భక్తి కుదురుగాక అని భావిస్తారు భక్తులైనటువంటి వారు. ఆ భద్ర గజం చక్కగా స్వామి సేవలో నేను కూడా తరిస్తున్నాను, నాకింతటి మహద్భాగ్యం కలిగింది అని ఆ సీతమ్మకు ఇందిరానంద మందిరం వందేచ పరమానందం భక్తానాం అభయప్రదం అంటారు. భక్తులకు అభయాన్ని ఇచ్చేటువంటి వాడు. అదిగో స్వచ్ఛమైనటువంటి ఆ ఏనుగు 4 దంతాలతో ఉంటుంది. ఐరావత వంశానికి సంబంధించినటువంటిది అని చక్కగా భావన చేస్తారు. అటు ఇటు వింజామరలు వేస్తూ ఆ అర్చక స్వామివారు, యాజ్ఞిక స్వామివారు ఇలాగా వారి వారి స్థితిని అనుసరించి ఆ కోదండరాముడు ఈయన ఎలాంటి వాడయ్యా అంటే, శ్రీమద్ రామాయణంలో ఒక సన్నివేశం ఉంటుంది. రామచంద్రమూర్తికి కళ్యాణమైంది, కళ్యాణ రాముడు అయ్యాడు. దశరథ మహారాజుకి ఇంకా ఏం కావాలి? 12 ఏళ్ళు హాయిగా ఉన్నారు సీతారాములు అయోధ్యలో. భరతుడు మేనమామ ఇంటికి వెళ్ళాడు. తానిప్పుడు చక్కగా తండ్రికి సేవ చేస్తున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రాముడు రాజైతే బాగుండు అని. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. ఆ కోదండరాముడు సీతాలక్ష్మణ హనుమత్ సమేతుడై భక్త హృదయాలలో నిలుస్తూ ఉంటే, ఈ రోజున చైత్ర శుద్ధ విధియ చాలా గొప్పదైనటువంటి రోజు. ఈ రోజున మనం చక్కగా భావన చేస్తూ ఉన్నాం. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం యువరాజుగా ఆయన నియమించాలి అనుకుంటాడు. అందుకని రాముడి గుణాలను వర్ణిస్తాడు. సహి దేవైరుదీర్ణస్య రావణస్య వధాధిభిః అర్ధితో మానుషే లోకే యజ్ఞే విష్ణు సనాతనః. గర్వోన్మత్తుడు రావణుడు. ఆ రావణ సంహారానికి దేవతలంతా ప్రార్థిస్తే నిత్యుడైనటువంటి ఆ మహావిష్ణువు అజాయమానో బహుధా విజాయతే అని కదా శృతి, వేదం. ఆ మహావిష్ణువు మనుష్యలోకంలో శ్రీరామభద్రుడై అవతరించాడట. అందువల్లనే ఆ లోకోత్తరమైన సౌందర్యం కలిగిన మహావీరుడు
ఇతరులలో సుగుణాలని గ్రహిస్తారట. సద్గుణాలను బట్టి దశరథును అంటివాడు. సహి రూపోపపన్నస్య వీర్యవాననసూయకః సతు నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. మనస్వి శ్రీరామచంద్రమూర్తి తన రూపం వల్లనైనా ఎవరి వల్లనైనా తనకు ఏ కొంచెం ఉపకారం జరిగినా దానిని కొండంతగా భావిస్తారట. ఎవరి వల్ల ఎన్నెన్ని అపకారాలు జరిగినా వాటిని మాత్రం పట్టించుకోడట. మనం అది గ్రహించాలి. అలాంటి రాముణ్ణి మనం ఆశ్రయిద్దాం. పిబరే రామరసం రసనే 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 పిబరే రామరసం దూరీకృత పాతక సంసర్గం దూరీకృత పాతక సంసర్గం పూరిత నానా విధ ఫలవర్గం పూరిత నానా విధ ఫలవర్గం పిబరే రామరసం రసనే పిబరే రామరసం రసనే పిబరే రామరసం జనన మరణ భయ శోక విదూరం 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 సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం రసనే పిబరే రామరసం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం శుక శౌనక కౌశిక
मुक्तिदायकं राम 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 नाम तारकं रामकृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं शङ्करादिसेव्यमान पुण्यनाम कीर्तनं शङ्करादिसेव्यमान पुण्यनाम कीर्तनं राम 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 కోదండరాముని యొక్క దివ్య దీప్తివంతమైనటువంటి ఆ దివ్య తేజస్సుని భక్తుడైనటువంటి వాడు హృదయంలో భద్రపరుచుకుంటాడు, ఆనందాన్ని పొందుతాడు. ఇదే విషయాన్ని ఆనాడు అయోధ్యలో కూడా మహారాజు దశరథుడు అందరినీ సమావేశపరిచారట. అలాగా అందరినీ సమావేశపరిచి మా శ్రీరాముడు ఎలాంటివాడు, ప్రజలలో ఎలాంటి భావం ఉన్నదిటానంటే అదిగో ఆనాడు కూడా ఇలాగ నృత్యం చేశారు రామ దర్శనంతో. అనసూయో జితక్రోధో నదృప్తో నచ మత్సరీ నచానమంతా భూతానాం నచ కాల వశానుగ. మనకు కూడా ఉండవలసిన గుణాలు ఇవి. ఏమిటది? అసూయ లేనటువంటి వారట. ఈ అసూయ ఇతరులలో ఉన్నటువంటి గుణాలను దోషాలుగా చూపిస్తూ ఉంటుంది. మాత్సర్యం ఇతరుల ఔన్నత్యాన్ని సహించలేకపోవడం, ఇది ప్రతివాడికి కావాల్సినదే. ఎలాంటి వారిని అవమానించేవాడు కాదట. మన ఋషి సంప్రదాయంలో ఎవరిని అవమానించడం అనేది ఉండదు. ఇలాగా అద్భుతమైనటువంటి దివ్య గుణాలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఉన్నత గుణాలు, సత్పురుషులకు ప్రీతిపాత్రమైనవి ఆ గుణాలు. ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాడిని ప్రజలకు సంరక్షకుడుగా నియమించాలి అనుకొని పౌర జానపదులతో సహా సర్వ జనులని కూడా ఆహ్వానించాడు. అందరూ వచ్చారట. ఏమిటి అని తెలుసుకుందాం అనుకొని వచ్చారు. అలా వచ్చినటువంటి వారిని ఉద్దేశించి మేఘనాదంలాగా మహతా రాజా జీమూత ఇవ నాదయన్, దుందుభిధ్వానంలాగా నలుదశలా ప్రతిధ్వనిస్తోంది. నిండుగా ఉన్నదిట ఆయన కంఠం. ఏం చెప్పాడు? సజ్జనులారా, విదితం భవతామే తత్ యథామే రాజ్యముత్తమం పూర్వకైర్మమ రాజేంద్రై సుతవత్ పరిపాలితం. విశాలమైన ఈ కోసల రాజ్యం అంటే సమస్త భూమండలం, ఈనాడు ఖండాలుగా, దేశాలుగా, రాష్ట్రాలుగా, ఇలాగా అనేక విభాగాలతో ప్రపంచం అంతా ఉన్నది, భూగోళం అంతా. కానీ ఒకనాడు అది ఒకే స్థితిలో ఉండేదేమో. దానికి అంతటికీ కూడా ఇక్ష్వాకు వంశీయులే మహారాజులుగా ఉండేవారు. సశైల వనకానన కిష్కింధకాండలో వాలితో అంటాడు రామచంద్రమూర్తి, నీకేం సంబంధం అంటావేమిటయ్యా, ఈ సమస్త భూమి ఇక్ష్వాకు వంశీయులదే. అధర్మ ప్రవర్తన కలిగిన వారిని దండించవలసిన బాధ్యత రాజుదే కదా. కనుక మా భరతుడు ఇప్పుడు రాజుగా ఉన్నాడు, ఆయన పనుపున నేను వచ్చానంట. సరే, ఇక్కడ మా పూర్వీకులైనటువంటి రఘుమహారాజు ఎంతోమంది మహానుభావులు తమ కన్న బిడ్డల్లాగా పాలన చేశారు. మీకు అందరికీ తెలుసు, సుభిక్షంగా పాలించారు. ఆ వంశంలో వాడిని నేను మీకోసం, మీ సుఖం కోసం, సంతోషం కోసం ఒక పని చేయాలనుకున్నాను. పెద్దల మార్గాన్నే అనుసరిస్తూ నేను ఈ మాట చెప్తున్నానన్నాడు. జాగ్రత్తగా రక్షిస్తూ వచ్చాను.
యథాశక్తి అభిరక్షిత అని అంటారు. అలాగా ఆ దీక్షలో నా శరీరం బాగా కృషించింది. శక్తియుక్తులన్నీ ధారపోశాను. 60,000 సంవత్సరాలు ఇలాగా ప్రాప్య వర్ష సహస్రాన్ని బహూన్యాయుంషి జీవతః జీర్ణస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచయే. కనుక నేను కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. శరీరం వృద్ధాప్యానికి వచ్చింది. ఈ ప్రజాపాలన బాధ్యతని నిర్వహించడానికి శౌర్య పరాక్రమాలు ఉండాలి. విషయ సుఖాలకు లొంగిపోయిన వారు ఇది చేయలేరు. పరిపాలన ధర్మ మార్గంలో ధర్మధురం వహన్. నేను అలసిపోయాను. ఆంతరంగికుల యొక్క అనుమతితో ఈ రాజ్యభారాన్ని పుత్రం కృత్వా ప్రజాహితే, నా కుమారుడైనటువంటి ఆ రామభద్రునికి అప్పగించి నేను కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను. అనుజాతో హిమాం సర్వై గుణై జ్యేష్ఠో మమాత్మజ. నా పెద్ద కుమారుడు రాముడు అరివీర భయంకరుడు, శౌర్య వీర్య పరాక్రములు. అలాంటి వాడిని తం చంద్రమివ పుష్యేన యుక్తం ధర్మభృతాం వరం యవ్వరాజ్యే నియోక్తాస్మి ప్రీతః పురుష పుంగవం. పుష్యమీ నక్షత్రంతో కూడిన చంద్రుడిలాగా దివ్య తేజస్సుతో ఉన్నటువంటి వాడు మా రామయ్య. ధార్మికులలో, ధర్మాచరణ చేసేవారిలో, ధర్మం తెలిసిన వారిలో కూడా ధర్మభృతాం వరం, వారిలో చాలా శ్రేష్ఠుడయ్యా. అలాంటి మా రాముడికి యవ్వరాజ్యే నియోక్తాస్మి ప్రీతః పురుష పుంగవం. రేపే పుష్యమీ నక్షత్రయుక్త ముహూర్తంలో యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను. అనురూప సవైనాథో లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజ. సర్వశుభలక్షణ సంపన్నుడు లక్ష్మణాగ్రజుడైన శ్రీరాముడు ఈ కోసల రాజ్యానికి తగినటువంటి రాజు. ఆయన రాజైతే 3 లోకాలు సురక్షితంగా ఉంటాయి. నేను చాలా కాలం నుంచి వహించి సహించిన ఈ రాజ్యభారాన్ని నా జ్యేష్ఠ కుమారుడి మీద ఉంచానయ్యా.
బతిమ చేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర రాతి బతిమ చేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర
భద్రగజం మీద సర్వతోభద్రమైనటువంటి పరమశాంతికరమైనటువంటి శ్రీరామ దర్శనంతో ఉప్పొంగినటువంటి ఈ తిరుపతి పట్టణ ప్రజలంతా బృందాలుగా తండోపతండాలుగా నాట్యాలు చేసేవారు, రామనామ సంకీర్తన చేసేవారు. ఆ శ్రీరామభద్రుడిలాగా చక్కని కోదండాన్ని ధరించిన వారు ఆ ఆల్వారుల పాసురాలను గానం చేస్తూ జీయర్ స్వామి వారు తమ శిష్య బృందంతో ఆ ఆల్వారులలో అతి ప్రసిద్ధులైనటువంటి మహానుభావులు రామభద్రుని గురించి ఏ విధమైనటువంటి ఆ కళ్యాణ గుణాలను కీర్తించారో వాటిని స్మరిస్తారు. అదిగో వృషభరాజు టీవీగా ఆ రామభద్రుని చెంత నిలిచి మారాముడు అన్నారు. రాత్రి పక్షీంద్రుడు ఆ పక్షి జాతికి ప్రతీకగా గరుత్మంతుడు గరుడాల్వారన్నారు. ఉదయాన్నే వానర వంశంలో పుట్టినటువంటి మహానుభావుడు హనుమ ఈ రోజున ఈ గజరాజ వంశంలో పుట్టినటువంటిది. అంటే పక్షులకు, వానరులకు, ఈ గజములకు కూడా ప్రాధాన్యత. రాముని యొక్క దివ్య సాన్నిధ్యం అంతటి గొప్పది. అందువల్లనే ఇలాగా ఆ మహర్ష్యాదుల సభలో అంటే వారంతా ఇదిగో ఇప్పుడు మనం చూసేటువంటి ఈ సన్నివేశాన్నే కోరుకున్నారట. వారంతా అంటారు, ఓ మహారాజా, వేల కొలది సంవత్సరాల వయస్సు కలిగిన వాడివి, వృద్ధుడివి కాబట్టి వెంటనే రాముణ్ణి యువరాజుగా చేయి. సరామం యువరాజానం అభిషించస్వ పార్థివం. ఆజానుబాహు, ఆయన మహాబల సంపన్నుడు, రఘువంశశ్రేష్ఠుడు. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. యువరాజ పట్టాభిషిక్తుడై శత్రుంజయమనే గజాన్ని అధిరోహించి తెల్లని శ్వేత ఛత్ర ఛాయలో పురవీధులలో ఊరేగింపుగా అలా వస్తే ఆనందించాలి అని మేమంతా ఉవ్విళ్ళూరుతున్నామయ్యా అని అంటూ ఉంటే ఆ సదస్సుల మాటని విన్నటువంటి మహారాజు పొంగిపొరలే సంతోషాన్ని తెలుసుకొని మరలా వారి అభిలాషను వినడం కోసం తెలియని వాడిలాగా మాట మాత్రంగా నేను ఇలాగంటే రాముణ్ణి పట్టాభిషేకం చేయమంటున్నారే, నాకొక సందేహం, నా పరిపాలనలో ఏదైనా లోపం ఉన్నదా, లేకపోతే రాముని యొక్క సద్గుణ సౌందర్య శోభాయుక్తమైనటువంటి ప్రభావమా? ఉన్నట్లుగా చెప్పండి. నేను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాను కదా, మరి ఎందుకయ్యా ఇలాగ కోరుతున్నారు అంటే వారంతా అంటారు, రాజులు, పౌరులు, జానపదులు, గుణాన్ గుణవతో దేవకల్పస్య ధీమతః ప్రియానానందదాన్ కృష్ణాన్ ప్రవక్ష్యామ్యోద్యతాన్ శృణు. మహారాజా, నీ కుమారుడు అనేకమైన కళ్యాణ గుణాలకు ఆలవాలం, దైవతులుడు, ధీశాలి. ఆ సద్గుణాలు ఎంత గొప్పవో. రామ సత్పురుషో లోకే సత్యధర్మపరాయణ సాక్షాత్ రామాద్ వినివృత్తో ధర్మశ్చాపి శ్రియా సహా. ఇంకా అనేక రకాలైన ఆహ్లాదకరమైన చంద్రుడిలాగా ఆహ్లాదకరుడు. క్షమాగుణంలో వసుధాయా క్షమాగుణై ప్రజాసుఖత్వే చంద్రస్య. చంద్రుడిలాగా ఆహ్లాదకరుడు. రాముడి చంద్రుడిలాగా ఆహ్లాదం, క్షమాగుణంలో భూదేవితో సమానమైనవాడు. బుద్ధ్యా బృహస్పతే స్తుల్యో వీర్యే సాక్షాత్ శచీపతే. క్షమాగుణంలో భూమి అంతటి ఓర్పు కలిగినవాడు, భూమాత. బుద్ధిలో బృహస్పతి, పరాక్రమంలో ఇంద్రుడే. ధర్మజ్ఞ సత్యసంధశ్చ శీలవాన్ అనసూయక క్షాంత సాంత్వయిత శ్లక్ష్ణ కృతజ్ఞో విజితేంద్రియ మృదుశ్చ స్థిరచిత్తశ్చ సదా భవ్యో అనసూయక ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చ రాఘవ.
ఎంత అద్భుతం! సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు, మనుష్యుడు ఆచరించవలసినవన్నీ కూడా తెలిసినవాడు. శరణాగతి ధర్మం విశేషంగా పాటించేవాడు, చేసిన ప్రతిజ్ఞ నిలుపుకునేవాడు, చక్కని సౌశీల్యం కలిగినవాడు, అపరాధం చేసిన వారిని కూడా క్షమించేవాడు, ఓదార్చేవాడు, మృదువ స్వభావం కలిగినటువంటి వాడు, అసూయారహితుడు, సత్యాన్నే మాట్లాడుతాడు, ప్రియంగా మాట్లాడుతాడు, సకల విద్యలలో ఆడితేరినటువంటి వాడు, వృద్ధులను సేవించి చక్కగా సాంగ వేదవిత్ గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి వాడు, గురువుల దగ్గర గురుకులంలో వేదాంగాలు చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడు, సంగీతాది గాంధర్వ విద్యలలో లోకోత్తరుడు, పితృమాతృ వంశాలను ఉద్ధరించగలిగినటువంటి వాడు, కళ్యాణాభిజనసాధు, అధీనాత్మా మహామతి. ఎంత అద్భుతం! కాబట్టి మమ్మల్ని ఒక తండ్రిలాగా పలకరిస్తాడు ఎక్కడికైనా వెళ్ళి వచ్చేటప్పుడు. వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. మా ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగితే తండ్రిలాగా సంతోషిస్తారట. సత్యవాది మహేశ్వాసో వృద్ధసేవి జితేంద్రియ స్మితపూర్వాభిభాషీ చ ధర్మం సర్వాత్మనాశ్రితః. ఎలాంటి కష్టాలు వచ్చినా ఆడిన మాట తప్పడు. ధనస్సుని ధరిస్తాడు, ఎప్పుడు పెద్దలకు సేవలు చేస్తాడు, ఇంద్రియాలు జయిస్తాడు, ముందుగా చిరునవ్వుతో తానే పలుకరిస్తాడు. ఎలాంటి కష్ట దశలో కూడా ధర్మాన్ని వదలడు అని ఇంకా అసంఖ్యాకంగా ఆ రామ కళ్యాణ గుణాలని చక్కగా చెబుతాడు. అందుకనే భక్తులు అంటారు, వలదు పరాకు భక్త జనవత్సలని చరితమ్ము వమ్ముగా వలదు పరాకు నీ బిరుదు వజ్రము వంటిది కానకూరకే వలదు పరాకు నీ దురిత వార్ధికి చెప్పవుగా మనంబులో తలతునెక నిరంతరము దాశరథీ కరుణాపయోనిధి. రాముడు రాఘవుడు రవికులుడితడు, రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. హరయపుత్ర కామేష్ఠియందు పరమానమున, హరయపుత్ర కామేష్ఠియందు పరమానమున, పరగజనించిన పరబ్రహ్మము. హరయపుత్ర కామేష్ఠియందు పరమానమున, పరగజనించిన పరబ్రహ్మము. సురల రక్షింపగ అసురుల శిక్షింపగ, సురల రక్షింపగ అసురుల శిక్షింపగ, తిరమై ఉదయించిన దివ్య తేజము. తిరమై ఉదయించిన దివ్య తేజము, తిరమై ఉదయించిన దివ్య తేజము.
రాఘవుడు ప్రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు ప్రవికులుడితడు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేడి పరమార్థము వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు ప్రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు ప్రవికులుడితడు రామరసామృతాన్ని ఆస్వాదించినటువంటి పరమ భాగవతులు నిరంతరం పిబరే రామరసం రసనే పిబరే రామరసం సదాశివ బ్రహ్మేంద్రుడు అవధూత చక్రవర్తి ఆ మహానుభావుడు సదా బ్రహ్మధ్యానరతుడై ఉన్నప్పటికీ ఆ రామరసాన్ని గ్రోలాడట. ఆ రామనామ రసమత్తుడైనటువంటి వానికి సర్వ ప్రపంచము అది వ్యర్థమవుతోంది. ఆ రాముని యొక్క దివ్యనామ సంకీర్తన ఆ రూప నామ గుణ మాధుర్యంలో నిరంతరం మత్తుడై ఉంటాడు. ఇంకా నాకు వేరే ఏమీ అక్కరలేదు అని అంటాడట. భండన భీముడు ఆత్మజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ. ఆ భండన భీముడు ఎంత అద్భుతంగా చక్కగా చూపిస్తారో. భండన భీముడు ఆత్మజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు లేడనుచుల్ గడకట్టి భేరిక రాండల రాండ్రధ్వనుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదా భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. పయస్సంటే నీరు. ఆ కరుణ అనే సముద్రానికి నిధి లాంటి వాడవయ్యా.
అంతేనా? అంచితమైన నీదు కరుణామృత సారమున అదుపై నిబ్రోక్షించిన చాలు నాన నిరసించెదా నా దురితంబులెల్లా తూలించెదా వైరి వర్గమెడలించెదా కోర్కుల నీదు బంటనై దంచెదా కాల కింకరుల దాశరథీ కరుణాపయోనిధి. నీ కరుణ అనేటువంటి రసామృతం నా మీద అలా ప్రోక్షణ చేస్తే చాలయ్యా, పాపాలన్నీ కూడా వైరి వర్గాన్ని అన్నిటినీ తొలగించేస్తాను. నీ సేవకుడనై ఆ కాల కింకరులు వచ్చినా వాడిని కూడా దంచి అవతల పారేస్తాను. ఎంత అద్భుతం! ఆ భక్తుడికి ఎంతటి స్థైర్యం, ధైర్యం! పరమాత్మని కూడా నిలదీసి ప్రశ్నించి నిలవరించి నన్ను ఎందుకు రక్షించవని అడుగుతాడు భగవంతుణ్ణి భక్తుడు. ఆ భక్తుడికి ఉండే స్వాతంత్ర్యం, ఆ స్వాతంత్ర్యం ముందు నిరంకుశుడైన పరమాత్మ కూడా దాసుడైపోతాడట. దాసిన చుట్టమా శబరి దాని దయామతి నెలినావు నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావు నే చేసిన పాపమో వినుతి చేసిన గావవు కావుమయ్యా నీ దాసులలోన నేనొకడ దాశరథి కరుణాపయోనిధి. శబరుని ఎలాగ రక్షించావయ్యా? నీ దాసుని దాసుడా ఆ గుహుడు, నీ సేవనిచ్చావే, నేనేం చేశాను? రామయ్యా నన్ను కూడా రక్షించవయ్యా, రావయ్యా అని పిలుస్తాడు. ఆ నిన్ను మేఘం లాంటి నీలమేఘ శ్యామల స్వరూపుడివి, నిన్ను స్మరిస్తూ ఉంటే నా దగ్గరకు రావా నువ్వు? నీ సంగతి ఏమిటో చూస్తాను. నిన్నైతే నీవు ఎలాగైనా ఎక్కడికో పాడిపోతావేమో, నీ నామం ఎక్కడికి పోతుందయ్యా? ఆ నామమే నాకు చాలంటాడు కంచర్ల గోపన్న భక్తులకు పరమాదర్శ. నీలఘనాభమూర్తివగు నిన్ను కనుంగొనగోరి వేడినల్ జాలము చేసి దాగెదవు సంస్థుతికెక్కిన రామనామే మూలను దాచుకోగలవు. ముక్తికి ప్రాపది పాపమూలకు దారముగాదే మాయడల దాశరథి కరుణాపయోనిధి. ఆ సమస్తమైన దోషాలు, కోపాలు, తాపాలు అన్నిటికీ కూడా నరికి వేసేస్తానన్నాడు రామనామ స్మరణతో. అది భవలతా లవిత్రం భాగవతం అంటారు. ఆ స్వామి నీ దివ్య ఆ స్వరూపాన్ని నిరంతరం భావన చేయడం చేత, నిన్ను స్మరించడం చేత ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుందో. ఈ లోకమంతా నన్ను దుర్మార్గుడన్నా నాకేం భయం లేదంటాడు. పతిత పావనమూర్తివి నీవు గల్గవే నితరుల వేడనంటి నిహమించిన నిమ్ము ఫలం వసగుమి యతులిత రామనామ మధురాక్షపాలి నిరంతరంబు హృద్గతమని నమ్మి కొల్చెదను అని అంటాడు భక్తుడైన వాడు. అలాంటి ఆ అద్భుతమైనటువంటి రామనామాన్ని నిరంతరం స్మరించి జపించి కీర్తించి గానం చేసి కీర్తనం చేసి సమస్త భక్తులను అనుగ్రహించమని వేడుకుంటారు మహాత్ములు. స్వామి నీ తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరయ్యా? బ్రహ్మ ఏమయ్యా రామయ్యా, ఏమయ్యా రామా, నీ మాయ తెలియటం ఎవరికి సాధ్యమయ్యా? బ్రహ్మాదులకునైనా తెలియతరమా అని గోపన్న గారు పాహిరామ ప్రభో అని అనేక విధాలుగా ఆత్మాశ్రయం అంటారు. ఆ భగవంతుడితో తాదాత్మ్యాన్ని పొంది అదిగో రామ వేషాన్ని ధరించిన
ఆ తాదాత్మ్యం కలుగుతోంది, తల్లీనత్వం కలుగుతోంది, తద్భావభావక స్థితి కలుగుతోంది. స్మరిద్దాం. देवा विश्वम्भर विश्वपति
ఆనంద తుందిల హృదయంతో సాగుతోంది. తిరుపతి పట్టణానికే మకుటాయమానమైన కోదండరామస్వామి వారి యొక్క ఆలయ బ్రహ్మోత్సవాలలో ఈ రోజున గజవాహన సేవ అద్భుతంగా నడుస్తోంది. భగవద్విశ్వాసం అనేది అన్నిటికీ మూలభూతమైనటువంటిది. ఆ భగవన్నామ రూప గుణ విశేషధామ వైభవ స్ఫూర్తిని మనకు ఆ కోదండరామచంద్రమూర్తి అనుగ్రహించాలి అని ఆ నమ్మకం అనేటువంటిది భగవంతుడి మీద ఉండాలి. అన్నిటి మీద ఉంటోంది, కానీ ఆయన మీదనే మనకు స్థిరంగా దృఢంగా. ఆ భక్తులు ఏమంటారు? లోకాన్ని నమ్మరు, భగవానుని నమ్ముతారు. నమ్మితి రామచంద్ర మది నమ్మితి రాజకులేంద్ర మేలుగా నమ్మితి కీర్తి సాంద్ర కడు నమ్మితి దాన చకోర చంద్ర నా నమ్మికలేమి చేసెదవు నమ్మగ నరుహులు కాని వారలను నమ్మనయా దయాబ్ధినని నమ్మితి నిన్మది జానకీపతి దయాబ్ధినని నమ్మితి నిన్మది జానకీపతి. స్వామి, నిన్నే నమ్మానయ్యా రామప్రభో, ఏ విధంగా నన్ను దయ చూస్తావో. శ్రీరఘునందన సీతారమణ శ్రితజన పోషక కారుణ్యాలయ భక్తవరద, నిన్నే నమ్మానయ్యా. గురుడవు నీవే, నా మదిలో దైవము నీవే. స్వామి, క్రూరమైన కర్మలు నేను నేరక చేశాను, నేరములెంచకయ్యా అని ప్రార్థిస్తారు భక్తులు. అడుగడుగునా కర్పూర నీరాజనాల్ని అందుకునేటువంటి ఆ పరమభక్తుల యొక్క పాదధూళి శిరస్సున ధరిస్తానంటారు. అట్టి భాగవతోత్తములకు పరమానందాన్ని కలిగిస్తూ ఈనాడు అదిగో తిరుపతి పట్టణంలో సమస్తమైనటువంటి మానవ సౌందర్య నేత్ర సుందర రామ